నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. ఇజ్రాయెల్ అమెరికా బలగాలి లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం. మొజ్దాబాను లక్ష్యంగా చేసుకుంటామని టెల్ అవీవ్ హెచ్చరిక. యుద్ధం ముగింపునకు 3 షరతులు విధించిన ఇరాన్ అధ్యక్షుడు. ప్రాంతీయ శాంతి పట్ల నిబద్ధత చాటుకున్నామన్న పెజెష్కియాన్. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల భద్రతకు కేంద్రం చర్యలు. టెహరాన్లోని రాయబార కార్యాలయం అప్రమత్తంగా ఉందని వెల్లడి. హోటల్ రంగానికి శాపంలా మారిన యుద్ధ వాతావరణం. గ్యాస్ సిలిండర్లు లేక చల్లబడుతున్న వంటశాలలు. రాష్ట్రానికి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ సిస్టమ్స్ సెంటర్. నెల్లూరు జిల్లాలో నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. పశ్చిమాసియా యుద్ధాన్ని ఎప్పుడంటే అప్పుడు ముగించగలనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. ఆ శక్తి తమకు మాత్రమే ఉందని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ అమెరికా బలగాలి లక్ష్యంగా మరోసారి క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఒమన్లోని సలాలా నౌకాశ్రయంలో విధ్వంసం సృష్టించింది. టెహరాన్పై దాడులు చేసిన ఇజ్రాయెల్ తమకు ముప్పుగా మారితే ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో మైన్లను అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ అమెరికా బలగాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా క్షిపణులతో విరుచుకుపడింది. శక్తివంతమైన ఎమాద్, ఖైబర్, ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. టెల్ అవీవ్లోని శాటిలైట్ సెంటర్, ఇజ్రాయెల్ సైనిక కేంద్రాలు, ఇరాక్లోని అమెరికా బేస్, నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ను లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. 250 కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్ MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చేసినట్లు ఓ వీడియోను పోస్టు చేసింది. ఒమన్లోని సలాలా నౌకాశ్రయంలో ఇరాన్ డ్రోన్ విధ్వంసం సృష్టించింది. చమురు ట్యాంకర్లు మంటల్లో తగులబడిపోయాయి. ఉత్తర ఇజ్రాయెల్ కార్మియేల్లో హెజ్బొల్లా 100కు పైగా రాకెట్లతో విరుచుకుపడింది. కువైట్లోని అల్ అడైరీ ఎయిర్ బేస్ లో చాలా మంది అమెరికా సైనికులు మరణించినట్లు IRGC ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని, అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలు ఆ మార్గం గుండా వెళ్లలేవని తెలిపింది. టెహరాన్పై మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. సైనిక కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. IDF వైమానిక దాడుల్లో ఇరాన్లో ప్రముఖ బ్యాంకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఉద్యోగులు, చాలా మంది ప్రజలు ఉన్నారని ఇరాన్ ఆరోపించింది. యుద్ధాన్ని ఇరాన్, హెజ్బొల్లాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ ఆరోపించారు. గత వారంలో హెజ్బొల్లా 800కు పైగా రాకెట్లు, డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించినట్లు IDF తెలిపింది. కొత్తగా ఎన్నికైన ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీకి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్కు ముప్పుగా మారితే దాడి తప్పదని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిలో మైన్లను అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇప్పటి వరకు లెబనాన్లో 91 మంది చిన్నారులు సహా 634 మంది మరణించారు. 1500 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్లో 1300 మందికి పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్లో 13 మంది చనిపోగా 2000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెళ్లతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ 3 షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో తమపై ఎలాంటి దురాక్రమణలు జరగమని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవటం లేదని, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు. ఇరాన్లోని మినాబ్ బాలికల పాఠశాలపై జరిగిన దాడికి తమదే బాధ్యత అని అమెరికా సైనిక దర్యాప్తు సంస్థ తేల్చింది. పాఠశాల పక్కనే ఉన్న ఇరాన్ సైనిక స్థావరంపై దాడులు చేస్తున్న క్రమంలో టార్గెటింగ్ మిస్టేక్ జరిగినట్లు సైనిక అధికారులు అంగీకరించారు. గతంలో ఆ పాఠశాల భవనం సైనిక స్థావరంలో భాగంగా ఉండటమే అందుకు కారణమని తెలిపారు. స్కూల్పై దాడి చేయడానికి క్షిపణికి కోడింగ్ ఇచ్చినట్లు వివరించారు. అమెరికా దాడిలో 165 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇరాన్ క్షిపణి గురి తప్పటం వల్లనే ఆ దుర్ఘటన జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సైనిక దర్యాప్తు నివేదిక వెల్లడైంది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం సమయంలో విడుదల చేసిన 182.7 మిలియన్ బ్యారెళ్ల కంటే ఇది ఎక్కువ. IEA నిర్ణయం మేరకు జర్మనీ, ఆస్ట్రియా, జపాన్ ఇప్పటికే తమ నిల్వల్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. జర్మనీ సుమారు 2.64 మిలియన్ టన్నుల చమురును విడుదల చేయనుండగా జపాన్ సోమవారం నుంచి తన నిల్వలను అందుబాటులోకి తేనుంది. IEA విడుదల చేయనున్న నిల్వల్లో 70% వాటా కేవలం G7 దేశాలే కలిగి ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో రవాణా పునరుద్ధరించడమే మార్కెట్ల స్థిరీకరణకు ఏకైక మార్గమని IEA తెలిపింది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను తగ్గించేందుకు వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బుధవారం సిన్సినాటిలోని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతానికి చమురు నిల్వలను బయటకు తీస్తామన్న ఆయన తద్వారా ధరలు తగ్గుతాయన్నారు. అయితే ఎన్ని బ్యారెళ్ల చమురును విడుదల చేస్తారో ఆయన వివరించలేదు. గతంలో జో బైడెన్ ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించడానికి వ్యూహాత్మక నిల్వలను ఉపయోగించినప్పుడు ట్రంప్ తీవ్రంగా విమర్శలు చేశారు. హోర్ముజ్ జలసంధి మీదుగా భారత్ వస్తున్న రవాణా నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలోని 3 గల్లంతయ్యారు. థాయిలాండ్ షిప్పింగ్ కంపెనీకి చెందిన మయూరి నారి అనే సరుకు రవాణా నౌక UAEలోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరింది. గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు రావాల్సి ఉంది. హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఒమన్ నౌకాదళం అందులోని 20 మంది నావికుల్ని రక్షించగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్లో బుధవారం 3 వాణిజ్య నౌకలపై దాడి జరిగినట్లు UK మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రకటించింది. మయూరి నారిపై IRGC దాడి చేయడాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. ఇదివరకే తమ పౌరులు 3 ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసిన భారత్ అమాయకుల ప్రాణాలను బలికొనే ఇలాంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించింది. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చిన వేళ అక్కడ చిక్కుకున్న భారతీయుల భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు పూర్తి అప్రమత్తంగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇరాన్ నుంచి స్వదేశం రావాలనుకునే విద్యార్థులు, యాత్రికులు, పౌరులకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహకరిస్తోందని, భూమార్గం ద్వారా ఆర్మేనియా, అజర్బైజాన్కు, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. గల్ఫ్లోని సుమారు 1 కోటి మంది భారతీయుల భద్రతే ముఖ్యమన్న ఆయన UAE, సౌదీ, ఇజ్రాయెల్, ఇరాన్ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడుల్లో 2 భారతీయులు మరణించగా 1 గల్లంతయ్యారని జైస్వాల్ తెలిపారు. We have 2 Indian nationals whom we lost and 1 remains missing. We express our condolences to the families. This happened when merchant vessels and that merchant vessel came under attack. Few Indians who have suffered injuries in the GCC region, they are being looked after, they are being treated, and our embassy and our consulate is in close touch with them to ensure their well-being. 1 Indian national, you would have seen those reports as well, he was injured in Israel. He was taken to the hospital. He is receiving treatment and he's recuperating well. Today in the morning you would have seen reports that an Indian national was injured in Dubai. ట్రంప్ విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దిగుమతులపై సుంకాలు రాబట్టేందుకు అమెరికా కొత్త దారులు వెతుకుతోంది. విదేశీ తయారీ రంగాలపై కొత్త వాణిజ్య విచారణ ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద విచారణ చేపట్టింది. తద్వారా భవిష్యత్తులో కొత్త దిగుమతి పన్నులు విధించే అవకాశం ఉంది. సుంకాలు విధించిన సమయంలో అమెరికా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు కొత్తగా విధించే దిగుమతి పన్నులు ఆ ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో స్పష్టత రావాల్సి ఉంది. విదేశీ కంపెనీలు తమ ప్రభుత్వాల ద్వారా పొందే రాయితీలు, ప్రోత్సాహకాలపై అమెరికా విచారణ జరుపుతోంది.
ఈ జాబితాలో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ వంటి అనేక దేశాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద విదేశీ వస్తువులపై విధించిన 10% సుంకాలు జూలై 24తో ముగుస్తాయి. ఆ పన్నును 15%కి పెంచుతామని ట్రంప్ చెప్పినప్పటికీ ఇంకా అమలు చేయలేదు. 150 రోజుల గడువులోపే కొత్త పన్నులు విధించే మార్గాలను ప్రభుత్వానికి సూచించడమే తమ విచారణ లక్ష్యమని యుఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ చెప్పారు. కూటమిపై బురద చల్లటం జగన్ మానుకోవాలని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్, సవిత ధ్వజమెత్తారు. స్త్రీ శక్తి పథకం అమలుపై జగన్ వ్యాఖ్యలను మంత్రి మండిపల్లి తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసినట్లు చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్టీసీ ఎదుర్కొన్న అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. ప్రజారోగ్య రంగాన్ని వైసీపీ చెరబట్టింది వాస్తవం కాదా అని సత్యకుమార్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ వైద్య సేవకు, మందుల కొనుగోలుకు, పలు నిర్మాణ కార్యక్రమాలకు బకాయిలు ఎందుకు పెట్టారని నిలదీశారు. మోసాలకు, అబద్ధాలకు మారుపేరు జగన్ అని మంత్రి సవిత దుయ్యబట్టారు. ఉనికి కోసం వారాంతపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ట్రూడౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గించామన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం హోటల్ రంగానికి శాపంలా మారింది. నిత్యం వంట మంటలతో భగభగలాడే హోటళ్లలోని వంటశాలలు గ్యాస్ సిలిండర్లు లేక చల్లబడిపోతున్నాయి. గ్యాస్ కొరత మరింత తీవ్రమైతే హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగాన్ని నమ్ముకున్న చాలామంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం హోటల్ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఎల్పీజీ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విజయవాడలో 1 స్టార్ నుంచి 3 స్టార్ వరకు 100 హోటళ్లు ఉండగా మరో 350 వరకు మాదిరి హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. రోడ్డు పక్కన పెట్టే చిన్న చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు చాలా మంది ఉన్నారు. వీరంతా గ్యాస్ కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 19 కిలోల సిలిండర్ ఒకప్పుడు 2000 ఉండేదని ప్రస్తుతం 3000 నుంచి 3500 వరకు అమ్ముతున్నారని యజమానులు చెప్తున్నారు. అధిక ధరకైనా కొందామంటే అది దొరకట్లేదంటున్నారు. మేమేంటంటే బిజినెస్ చేయాలా వద్దా అన్నది ఇదిలో ఉన్నాం. మేము కూడా ఏదైనా పైనుంచి ఏదన్నా వస్తే మేము హోటల్ రన్ చేయగలుగుతాం, లేదంటే ఆపేస్తాం. రోజుకు 2 పడతాయి. ఇదివరకు 1600, 1700 ఉండేది. ఇప్పుడు 3000 రూపాయలు చెప్తున్నారు సార్ బ్లాక్ లో. మనకు వచ్చేది 1500, 2000 లాభం వస్తుంది. అట్టనేది కాకుండా 3000 రూపాయలు ఎదురు పెట్టుబడి పెట్టాలి. ఇంట్లో వాళ్ళకి కావాలన్నా కానీ 10 రోజులు 15 రోజులు పడుతుంది బుకింగ్, డెలివరీ ఇవ్వాలన్నా అంటున్నారు. ఇప్పుడైతే నేను నిన్న డైరెక్ట్ గా భారత్ గ్యాస్ షోరూమ్ కి వెళ్ళి మాట్లాడి వస్తే మాకు సెకండ్ బండ లేదు, నేను తీసుకొని 4 months అవుతుంది బండ అని అడిగితే ఒక బండ ఇవ్వడానికి 1 రోజులు టైం అడిగారు. ఇక్కడ హోటల్ అయితే అసలు బండలు లాగా గొలుసులు వేసుకొని కూర్చున్నారు. 2500 చెప్తున్నారు బండ. చాలా కష్టంగా ఉంది హోటల్ పరిస్థితి. ఏంటంటే ఇంట్లో కొనాలంటే రెగ్యులర్ గా కావాల్సిందే కాబట్టి ₹1 అడ్డీడైనా కొంటారు. ఇలాగే రన్ అయితే కనుక వ్యాపారం కూడా మూసుకొని ఏదన్నా ఎక్కడికన్నా వర్క్ వెళ్తాం బెస్ట్ లా ఉంది. 1900 కేజీలు కమర్షియల్ బండ 2500 రూపాయలు అంటున్నారు. చిన్న చిట్కా వ్యాపారస్తుడు అయితే కొని వ్యాపారం చేసే పరిస్థితుల్లో ఈ రోజు లేడు. ఆయిల్ రేట్లు గాని, సరుకు రేట్లు గాని, గ్యాస్ కొరత మీద వాడు ఒక 3000 అమ్మాడు అనుకోండి, ₹1000 మాస్టర్కి ఇవ్వాలి. 2500 రూపాయలు గ్యాస్ కి ఇచ్చే కాడికి ఇంకా వాడు వ్యాపారం చేయడం కూడా అనవసరం. బ్లాక్ మార్కెట్ దందా అయితే బాగా నడుస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇది హోటల్ రంగానికి అత్యంత గిరాకీ సమయం. వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసేవారు హోటళ్లకు భారీ ఫుడ్ ఆర్డర్లు ఇస్తారు. గ్యాస్ కొరత వల్ల ఆర్డర్లు తీసుకోలేకపోతున్నామని హోటళ్ల యజమానులు చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లో హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్తున్నారు. 1 వీక్ వరకు పర్వాలేదు అంటున్నారు. ఆ తర్వాత అసలు గ్యాస్ అవకాశం లేదంటున్నారు. మేము ఒప్పుకున్న క్యాటరింగ్లన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కట్టి పొలాల మీద వండితేనేమో పొగ వాసన వస్తుంది. ఈ గ్యాస్ కొరత వలన చాలా తీవ్రమైన ఇబ్బందులు. ఆల్రెడీ పోనీ ఒప్పుకోకుండా ఉన్న ఇబ్బంది ఉండేది కాదు. అన్ని ఒప్పుకుని మేము అడ్వాన్సులు తీసేసుకుని ఉన్నాం అప్ టు ఆగస్టు వరకు. ఇది ఇట్లా ఉంటే మేము చేయలేని పరిస్థితి. యుద్ధం కనుక తీవ్ర రూపం కనుక జాలిస్తే కనుక చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఈ కర్రీ పాయింట్స్ చిన్న వాళ్ళు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారండి. గవర్నమెంట్ దీని మీద తగు చర్యలు తీసుకుని అన్న బ్లాక్ మార్కెట్ అది లేకుండా అరికడితే కొంచెం సంక్షోభం నుంచి బయటపడతామండి. 3 రోజుల నుంచి గ్యాస్ దొరకట్లేదు. ఒక సిలిండర్ తో ఐటమ్స్ కూడా మొత్తం తగ్గిస్తాము. 2-3 ఐటమ్స్ పెడుతున్నాము. ఇలాగే ఉంటే కనుక 16వ తారీఖు నుంచి బంద్ చేద్దాం అనుకుని నిర్ణయిస్తున్నాము. కొంతమంది స్టాఫ్ ను కూడా తగ్గిస్తాము. దీని వలన ఈ గ్యాస్ రేట్లు పెరిగిపోయిన వల్ల ఒక పొట్టే పెట్టుకోవాల్సి వస్తుంది. 3 పూటలు ఒక పూట పెట్టినా సరే మేము 3 పూటల జీతాలు హాస్టల్కి ఇచ్చుకోవాలి. దీనివల్ల చాలా ఇబ్బంది పాలవుతున్నాం. గవర్నమెంట్ దీన్ని ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. రోజుకు 2 సిలిండర్లు ఆడే వాళ్ళమే అర సిలిండరే వాడుకుంటున్నాము. నిన్న గ్యాస్ లేక పొయ్యిలు పూర్తి 0 పెట్టేశాము. ఒక్క మాస్టర్కి మేము 1500 శాలరీ ఇస్తున్నాము. ఆ మాస్టర్ని ఇవాళ పొయ్యిలు ఆపేమని ఇంటికి పంపిస్తే మళ్ళీ రాడు. అందువల్ల గ్యాస్ బాగా ఇబ్బందిగా పడుతున్నాం.
గ్యాస్ కొరతపై రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్, స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమైంది. గ్యాస్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని అసోసియేషన్ సభ్యులు సూచించారు. ఈ మేరకు హోటళ్ల యజమానులకు పలు సూచనలు చేశారు. ఫస్ట్ విడతగా మొత్తం డిస్కౌంట్ అనే దాన్ని అసలు పూర్తిగా కట్ చేయాలి. దానివల్ల ఏంటంటే కొంత ఆర్డర్లు తగ్గిపోతాయి. దాని ద్వారా ఒక 10% వ్యాపారం తగ్గడానికి అవకాశం. రెండో స్టెప్ పూర్తిగా అసలు స్విగ్గీ, జొమాటోల్ని ఆపేయటం. దానివల్ల ఆల్మోస్ట్ మీకు 25 to 30% వ్యాపారం తగ్గుతుంది. ప్రతి సోమవారం రెస్టారెంట్లన్నీ పూర్తిగా మూసేయండి. అంటే ఇక అసలు ఏ రకమైన కన్జంప్షన్ కి అవకాశం లేకుండా వీక్లీ ఒక హాలిడే ప్రకటిస్తే అంటే కొంత వినియోగాన్ని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. కమర్షియల్ గ్యాస్ వాడే ప్రతి వాళ్ళకి వీలైనంత వరకు సప్లై కొరతలు లేకుండా చూడమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బ్లాక్ మార్కెట్ అరికట్టాలి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వెండర్స్ వాళ్ళు విజయవాడలో కూడా 3,000 రూపాయల సిలిండర్స్ మాకు వాళ్ళు కొన్నారు. అవన్నీ కావాలంటే కాబట్టి ఆ కాన్సెప్ట్ కి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని పెట్టాలి. గవర్నమెంట్ విజిలెన్స్, సివిల్ సప్లైస్ కూడా చేస్తారు. చాలా మంది రూమర్స్ పుట్టిస్తున్నారు. ఏదో రేట్లు పెంచుతారు, ఇదేదో కృత్రిమ కొరత వస్తుంది కాబట్టి హోటల్స్ లో రేట్లు పెంచుతారు. అదన్నీ అభూత కల్పన. అట్లాంటి రేట్లు ఏం పెంచం. మేము 100% గవర్నమెంట్ కి కట్టుబడి పనిచేస్తాం. రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమకు నేడు పునాదిరాయి పడనుంది. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెలో ప్రపంచంలోని తొలి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డు సిస్టమ్స్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ముంబై కేంద్రంగా పనిచేసే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది. భారత రక్షణ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది అందించనుంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె స్వయం ప్రతిపత్తి సముద్ర సాంకేతిక కేంద్రంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డు సిస్టమ్స్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమకు స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకారులతో కలిసి మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం మొదటి దశ కింద ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రభుత్వం 29.58 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. సాగర్ డిఫెన్స్ సంస్థ మొదటి దశలో 45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 450 మందికి ఉపాధి లభించనుంది. భారతదేశ సముద్ర రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది. దీని ద్వారా అధునాతన సముద్ర సాంకేతికతను ప్రోత్సహించడంతో పాటు మత్స్యరంగాన్ని బలోపేతం చేయనున్నారు. ఏపీ తీర ప్రాంతంలో ఇండస్ట్రియల్ అండ్ స్కిల్స్ ఎకోసిస్టమ్ను ఇది బలోపేతం చేస్తుంది. సముద్ర వ్యవస్థల్లో నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అభివృద్ధి చేయడానికి పరిశోధనా ప్రయోగశాలలా ఇది ఉపయోగపడుతుంది. సముద్ర రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, విద్యుచ్చోదక వ్యవస్థల్లో ఆవిష్కరణలకు ఇది మద్దతిస్తుంది. ఈ ప్రాజెక్టు బ్లూ ఎకానమీ, మారిటైమ్ ఇన్నోవేషన్ ను బలోపేతం చేయడంతో పాటు ఏపీని మారిటైమ్ రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్ గా నిలపనుంది. చేపలు ఏ ప్రాంతంలో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుని మత్స్యకారులకు దీని ద్వారా సమాచారం అందించనున్నారు. చేపల వేటకు వెళ్లిన పడవలు ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకుంటే వెంటనే సమాచారం అందించి వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ఇది సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టులో మత్స్యకారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యావంతులైన యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమలో అవకాశం కల్పిస్తారు. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ సమీపంలో ఉన్న మటియాలా చేపల మార్కెట్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్కెట్లో కొన్ని దుకాణాలు, సమీపంలోని 400 వరకు పూరిళ్లు కాలి బూడిదయ్యాయని స్థానికులు తెలిపారు. మటియాలాలోని చేపల మార్కెట్లో మంటలు చెలరేగినట్లు రాత్రి 12 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని ఢిల్లీ అగ్నిమాపక విభాగం తెలిపింది. వెంటనే 23 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి పంపించి మంటలను ఆర్పే చర్యలు చేపట్టామని వివరించింది. అగ్నిమాపక సిబ్బంది ఉదయం వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కాలిపోయిన ఇళ్ల బూడిదలో తమ విలువైన వస్తువులు వెతుక్కునేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులి సంచారం స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది.
అర్ధరాత్రి పులి గాండ్రింపులు విని గిరిజన గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పులి సంచారానికి సంబంధించి తాజా వివరాలేంటి? పవన్, పోలవరం జిల్లా అటవీ ప్రాంతం రాజవమ్మంగి అడతేగల ఎన్ని దాటుకొని వచ్చిన పెద్ద పులి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సంచరిస్తుంది. ప్రతిపాడులోని పర్యాటక ప్రాంతం దారపల్లి జలపాతం, అటవీ ప్రాంతం, అట్లాగే కొండకోనల్లో పులి సంచారం అలాగే ఉంది. నిన్నంతా కూడా అక్కడే పులి మాటు వేసింది. రాత్రి తెల్లవారుజామున సమయంలో పెద్ద పులి దారపల్లిలోని శివాలయం వద్ద పెద్ద పెద్ద గాండ్రింపులతో అరుపులు గాండ్రించిందనేది కూడా స్థానికులు సమాచారం అందించారు. ఆ పులి గాండ్రింపులతో స్థానికులు రాత్రి నిద్రలో కూడా చాలా భయాందోళన చెందినట్టు కూడా తెలిపారు. ఇప్పటికే పులి సంచారం, దాన్ని పట్టుకునేందుకు అటవీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూనే ఉన్నాయి. పోలవరం జిల్లా, కాకినాడ జిల్లా, అట్లాగే రాజమహేంద్రవరం అటవీ నిపుణుల బృందం అధికారులు, సిబ్బందితో పాటు విశాఖ జూ అధికారులు, శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండకోణంలో అది ఉండటం, ఈ బోన్లు ఏర్పాటు చేసినా కూడా దరిదాపుల్లోకి రాకుండా తన దాన్ని అది తప్పించుకొని తిరుగుతూ ఉండటంతో అధికారులు కూడా తీవ్రమైన ఇబ్బంది ఉంది. ఒకవైపు ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉంది. అటవీ అధికారులు శ్రమిస్తూనే ఉన్నారు. పులి మాత్రం దాని దొరకట్లేదు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు దాని మెడలో ఉన్న శాటిలైట్ కాలర్ ద్వారా కూడా సమాచారం సేకరిస్తున్నారు. అట్లాగే వెరీ హై ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ విధానంలో డ్రోన్లు ఎగరేసి పులి ఎక్కడ ఉందనేది అయితే తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అటు శంఖవరం మండలం, ఇటు ప్రతిపాడు మండలం 2 మండలాల సరిహద్దుల్లో ఉంది. ఈ 2 సరిహద్దు గ్రామాల ప్రజలందరూ కూడా దారపల్లితో పాటు శృంగధార, శంఖవరం మండలం ఈ పరిసర ప్రాంతాల గ్రామాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరించారు. పవన్, ధన్యవాదాలు సాయికృష్ణ. మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి ఇప్పుడు కాగ్ నివేదికల్ని వక్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. దోచుకో, పంచుకో, తినుకో అనే నినాదం వైసీపీ పేటెంట్ హక్కుగా మారిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. వైసీపీ సర్పంచ్ వేధిస్తున్నారంటూ పార్వతీపురం జిల్లా నర్సీపురానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. భూముల కబ్జా, పింఛన్లు, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై బాధితులు వినతి పత్రాలు అందజేశారు. విశాఖ భోగాపురం అనుసంధాన 7 కీలక రహదారులపై వీఎంఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మహానగరాభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నిర్వహించింది. మే నెలాఖరుకు రహదారులు పూర్తి చేయాలని చైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులకు స్పష్టం చేశారు. కడప జిల్లా పులివెందులలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. బుకింగ్ చేసి వారం దాటినా సిలిండర్ అందలేదంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై అధికారుల బృందాలు దాడులు నిర్వహించాయి. గృహ అవసరాల సిలిండర్లు వాడుతుండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా నర్లపాడులో గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7.6 కిలోల గంజాయితో పాటు మత్తు టాబ్లెట్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరంలోని వినెక్స్ డిఎస్సీ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శ్రీనివాస్ శారీరక హింసకు పాల్పడుతున్నారని విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం కేసుని మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిళం వద్ద పాల వ్యాన్ టైర్ పగిలి బోల్తా పడింది. రహదారిపై పాల ప్యాకెట్లు చిందరవందరగా పడిపోయాయి. గమనించిన స్థానికులు పాల ప్యాకెట్లను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. విశాఖలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. 10 మంది నిందితుల్ని అరెస్టు చేసి 37 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీ, 3 లక్షల నగదు, ఒక కారు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 2 మహిళలు ఉన్నారు. వెండి గొలుసులకు బంగారు మెరుగులు దిద్ది కుదువ వ్యాపారులకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 2,30,000 రూపాయల నగదు, ఒక కారును స్వాధీనపరుచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో షాబుఖారీ బాబా 33వ ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.